సభాయ నమః. సభకు నా నమస్కారం. నా పేరు శ్రీహరి. మా పెద్దమ్మాయి పేరు చింతామణి. మా చిన్నమ్మాయి పేరు చిత్ర. ఇది మా కుటుంబం. అయితే ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన రసికులు రసజ్ఞులు, ప్రాజ్ఞులు పామరులు, సంగీత సాహిత్య వేద పండితులతో కలకలలాడుతున్న ఈ మహాసభకు ఈ శ్రీహరి పాదాలు వందనాలు. ఈ రోజు మా పెద్దమ్మాయి నాట్య గాన కళా కౌశల్యము ప్రదర్శింపమని పెద్దలు ఆనందించేది. కోమల గాన కళా రసవాయులు ఈదులాడే కుతూహలపడే రసరాసులను రంజింపజేయనున్న నాట్యమయూరి నైవేద్యకురైన మా పెద్దమ్మాయి మీ అందరి హృదయాలలో శాస్త్రస్థానాన్ని ఆక్రమించాలని ఆశించి మీ శ్రీహరి. మా పెద్దమ్మాయి రామారాణి నాట్య ఓటు చూస్తున్నారు మా రామ. ఆంగికం పునః దెచ్చా పాచకం సర్వవా ఆహాయం చంద్రతారాధి ఇప్పుడు వచ్చిన వారమ్మా వాళ్ళు ఏం కొడుతున్నా వాళ్ళు అబ్బాయమ్మా లోకంలో ముట్టుగారు అందులో తల్లి మగ కూడా చాలా ఉందమ్మా. ఎనకలే వాళ్ళు హాస్టల్లో జాయిన్ చేయండి. అయినా నువ్వు కళ్ళ కనిపెట్టుంటాను. సరే కోరిక వెళ్ళి కోరపరా నీ ఆడపాటే నా మాటలో ఉంటారా నాటుకున్నదేమి ఏ మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునులే మరి నేను నీకేం చెప్పలేదు కానీ ఆడుకొని ఏం చెప్పలేదన్న మరి నేను నీకేం చెప్ప ఆడుకొని కాపాడు కోసం సోపు చేసుకుని వాళ్ళతో కూర్చుని నాశనక వారంతా కాదమ్మా. మనం కుపేంద్ర చంద్రుడు దొంతికొండలో గురించి కదా రంగస్థానంలో. అయినా కలుకైపులు సోపు ఎంతకాలమే వాడే భవానీ శంకర్ గారు మొక్కలంటే పట్టణ బుద్ధుకుని పెట్టే ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా అంత సొమ్ము పెట్టిన వారిని ఇంతలోనే ఆవిడకు కొట్టలేక చూస్తున్నాను. ఎంత సొమ్ము పెట్టాడు పెట్టాడా తెగరెచ్చిపోతున్నా. తొట్లు పెట్టాడా పుట్టు పెట్టాడా పూసి పెట్టాడా కొలిసి పెట్టాడా మూల పెట్టాడా బాట పెట్టాడా నీకేమైనా పెట్టాడేమో గారు ఏ నాడైనా పెట్టాడంటే ఏమిటమ్మా అదేనమ్మా రాకుండా సరే నా సంగతి వదిలేయమ్మా. పెట్టాడేమో పెట్టి కొంచెం బయట పెట్టామ్మా. వారి చేతిలో చిత్తైపోయి పిచ్చెక్కిచ్చారని పిచ్చెక్కింది కాదమ్మా. సొమ్ము తేడని రాయి తల్లినే కిక్కురు మన కూడా ఇంటికి వెళ్ళి జంకలో సొమ్ము తీసుకుని వచ్చి కాళ్ళ కడ దగ్గర కూర్చొని కాళ్ళ తల పిచ్చేసి అదే మాన్యాలు మన కోసం అమ్ముతారంటే చస్తే అమ్మరు. కట్టుకున్న పిల్లల్ని రెండు కళ్ళతో చూడలేక మద పిచ్చి పెట్టి మొత్తం పని కలవాడు కూడా మన పంపలపైకి ఎగబడతారే. మనం ఎప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారు కానీ మన కోసం చస్తే అమ్మరు.
ఎట్లు మనకు దక్కునమ్మా. అమ్మా నీ అందమునకు నీ చందమునకు నీ విద్యకు నీ తెలివికి ఒక్క లోటు లేనియడవా? ఈ పాటికి లక్షలకే సరే కోట్లు గణించకపోదుమా? చెప్తాను చిత్తమున్నంత వరకు విధిగణము కోరి నెత్తిపై నెక్కించుకొనగలయు చిత్తముడికిన తోడనే గుడియముడికి కుక్కనము బయటకు కొట్టవలయు. కుక్కంటే మన ఇంటి కాదమ్మా, పొరిగింటి గట్టి కుక్కను కొట్టినట్టు కొట్టాలమ్మా. నీ కాలంలో నీవు అలాగే చేసావన్నమాట. నా కాలంలోనా? నా కాలంలో నా చూపు పడ్డవాడు పెళ్ళాలతో తాపం ఎవరు చేశాడు? పెళ్ళాల పుట్టింటికి మొగుడు మరింటికి రామన్ దాడే కదా. కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సొంత కడికల్లా బిల్లా పంటతో సహా వచ్చి కిలో నిలబడాల్సిందే. ఏమే నేనంటే నీకంటే విసారించలేదంటుంది. చెప్తాను విను. కడులో క్షణములో ఏదమ్మా ఏదే పులి? నువ్వే కదా పులినా? అందుకే నాకు భయం వేసింది. ఏందమ్మా నేను పులి అనగానే భయపడ్డా. పులి అంటే భయం కాదేంటి? అయినా అడవుల్లో తిరిగే పులి ఎందుకు వస్తాయి? ఈ రాజకీయ పుల్లమ్మా. అమ్మో ఇప్పుడు ఈ రాజకీయ పులి నా మనసు నా తను నేనేనాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మని అంకితం చేశాను. ఇలాంటి పాడు పనులు నేను చేయలేదు. అమ్మా అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా. అది ఆయన తీసుకుంటాడు. పెట్టారా నా కొంచెం పెట్టాలి. దీని సంగతి నేను తీసుకుంటానమ్మా. ఇదేం డబ్బు పిచ్చమ్మా. ఎంత చెప్పాను నీ మనసు మాకు. నువ్వెంత చెప్పినా నా మనసు మాకు. ఈ పాడు నేను చేయలేను.